హాయ్, వెల్కమ్ బ్యాక్. ఇది భవానా ఐలాండ్ అని విజయవాడలోట ఎవరైనా చూడకపోతే ఇక్కడికి వచ్చి చూడవచ్చును. ఇది చాలా బాగుంటుంది, బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇక్కడ బోటింగ్ కానీ లేదా ఎవరైనా ఎప్పుడైనా ఏదైనా పడవ కానీ అట్లాంటివి ఎక్కకపోతే ఇక్కడ వచ్చి ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ ఉంటుంది భవానీ ఐలాండ్కి రావడానికి. ఇది ఎక్కడంటే ఇప్పుడు కనకదుర్గమ్మ టెంపుల్ నుంచి 1 కిలోమీటర్ 2 కిలోమీటర్స్ ఉంటుంది. కిందకి రావాలి. కిందకు వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్లోట మనకి ఒక కనిపిస్తుందండి, వారధిలాగా కట్టి ఉంటారు, అంటే ఒక అదే భవానీ ఐలాండ్ అని. అక్కడికి వచ్చి మీరు చూస్తే అక్కడ ఫస్ట్ ఎంట్రన్స్ మనకి టికెట్ ఇవన్నీ తీసుకుంటారు. బండికి అయితే 10 రూపీస్, కారుకి అయితే 50 రూపీస్ అట్లాగా తీసుకుని ఏంటంటే లోపలికి పంపించి అక్కడ మనం పార్కింగ్ చేసి కొంచెం లోపలికి వెళ్తే అక్కడ ఒక భవానీ ఐలాండ్కి వెళ్ళడానికి ఇక్కడ ఒక షిప్ కూడా ఉంటుంది, అదే చిన్న పడవ ఉంటుంది. ఆ పడవలోట చిన్నపిల్లలకైతే 90 రూపీస్, పెద్దవాళ్ళకైతే 120 రూపీస్. ఎవరైనా ఇక్కడ సివిల్ పోలీసు అట్లాంటి వాళ్ళకైతే టికెట్ ఉండదు అని వీళ్ళు అంటున్నారు. కానీ మేము ఎన్డీఆర్ఎఫ్ సో ఏంటంటే మాకైతే టికెట్ తీసుకున్నారు. వీళ్ళైతే ఎక్కువ మందికి అయితే మేము కన్సెషన్ ఇస్తాం, కానీ ఒకళ్ళు ఇద్దరికి ఇవ్వమని వీళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు అంటారు. కానీ యాక్చువల్గా ఏంటంటే ఫోర్స్ వాళ్ళు అంటే ఆర్మీ సెంట్రల్లో ఎవరు ఉంటారో వాళ్ళకి కన్సెషన్ ఇవ్వాలండి. ఇది చాలా మంచిగా ఉంటుంది. ఎందుకంటే దేశానికి రక్షణ ఇస్తున్నారు, వాళ్ళకే ఏం లేదు. స్టేట్లో ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళకే మనకి ఇక్కడ కన్సెషన్ ఇస్తున్నారు. ఇది మన ఇండియాలో ఉన్న పెద్ద సిస్టమ్ కాదు. అందుకే ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మనం ఏంటంటే ఇప్పుడు ఫోర్స్ వాళ్ళ దేశం గురించి ఎన్నో అంటే ఫ్యామిలీకి వదిలేసి సంవత్సరాలు ఉంటారో వాళ్ళ లైఫ్ మొత్తం అందులోటే పాయిజల్ అయిపోతుంది, అంటే వేస్ట్ అయిపోతుంది. అంటే లైఫ్లో ఏమి ఎంజాయ్ ఉండదు, ఏమీ ఉండదు. అట్లాంటి వాళ్ళకి ఇలాంటి ఏదైనా గవర్నమెంట్ ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా వాళ్ళకి ఏదైనా మందిరికి వెళ్ళినా ఎక్కడ కూడా కన్సెషన్ ఉండదు. అట్లాంటప్పుడు మన గవర్నమెంట్ ఏంటో మరి మనకు తెలియదు. సో ఓకేనండి. ఆయన తర్వాత మేమందరం కూడా ఇక్కడికి ఎక్కాము. మేమైతే నేనైతే ఇక్కడ విజయవాడలో నేను పనిచేస్తాను. ఎన్డీఆర్ఎఫ్ నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్లో మేము పనిచేస్తాను. మాకంటే ఇదంతా నేను తిరిగి చూడంటే మా ఫ్యామిలీ వాళ్ళకి తీసుకురావాలని మేము తెచ్చాను. ఇది కృష్ణానది, అది కృష్ణానది బ్రిడ్జి ఉన్నది చూడండి, ఆ పైనే ఉంటుంది అమ్మవారు. అటు సైడు కృష్ణుడు మొత్తం టెంపుల్ అవన్నీ ఉంటుందండి. ఆపోజిట్ లోట ఇది అమ్మవారి టెంపుల్. ఇక్కడ ఉంటాయండి చిన్న చిన్న పడవలు ఇవన్నీ ఉన్నాయి. అవతలకి వెళ్ళడానికి చాలా బాగుంటుంది. అంటే ఎవరైనా ఎప్పుడైనా చూడకపోతే థ్రిల్లింగ్గా ఉంటుంది. మా అబ్బాయి అలాగే అది కూడా మా 2 అబ్బాయిలు, మా మిస్సెస్, అందరం మేము కూడా ఈ ఒక షిప్ మీద 20 మెంబర్స్ ఇలా ఉంటారు. అందరు కూడా లైఫ్ జాకెట్లు వేసుకుంటారు. లైఫ్ జాకెట్ వితౌట్ లైఫ్ జాకెట్ ఇందులో ఎలవలేదు. ఇది బాగుంది సిస్టము. చూడంటే ఇక్కడ లైఫ్ జాకెట్లు వేసారు. చూడంటే ఇక్కడ కనీసం ఒక 5 మెంబర్స్ 6 మెంబర్స్ ఉండాలండి. ఎందుకంటే ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు వీళ్ళు ఏం చేయలేరు. ఒక్కడే ఉన్నారు, డ్రైవర్ ఒకడు, నెక్స్ట్ వాళ్ళకి చూసి ఇంకొక అతను ఉన్నారు. చూడంటే ఇతను ఒక్కడేం చేస్తాడు, ఇంతమంది లైఫ్ జాకెట్లు ఆ లైఫ్ జాకెట్లు పెట్టుకుంటే అయిపోదండి, అవి టైట్ చేయాలి. టైట్ చేసినప్పుడే మనకి ఏంటంటే ఆ లైఫ్ జాకెట్లు ఏంటంటే మనకి సేవ్ చేస్తాయి. చూడంటే అందరు కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు అందరు కూడా ఉన్నాం, లైఫ్ జాకెట్లు అయితే వేసారు, కానీ వాటికి క్లిప్పులు పెట్టట్లేదు. అవి ఎంత టైట్గా ఉందో అంత మనం తేలుతాము, అవి లూజ్గా ఉంటే మనం కిందకి వెళ్ళిపోతాము. అర్థమైందా ఫ్రెండ్స్? అదనమాట. లైఫ్ జాకెట్లు వేసే విధానం కూడా వీళ్ళు ఏం చెప్పట్లేదు. చూడండి లైఫ్ జాకెట్లు వేసుకున్నానని చెప్తున్నారు. ఏదైనా సంఘటన జరిగినప్పుడు ఒక్కడేం చేయలేడు, కనీసం 4-5 ఉంటే క్విక్లీ వాళ్ళకి ఏంటంటే లైఫ్ జాకెట్లో పెట్టడం ఇవన్నీ టైట్ చేయడం ఇవన్నీ ఉంటాయి ఏదైనా మనకి సంఘటన ధర. కానీ ఈ డబ్బుల విషయంలో అయితే 120 రూపీస్ 5 మినిట్స్కి తీసుకుంటున్నారు. ఎగ్జాంపుల్ మేమే ఓబిఎం ఇవన్నీ యూజ్ చేస్తాము. ఓబిఎం యూజ్ చేసేటప్పుడు ఏంటంటే కనీసం 20 లీటర్ అంటే ఓబిఎం చిన్నదైతే అది 40-50 కిలోమీటర్లు వస్తుంది. చూడండి ఇక్కడ 1 కిలోమీటర్ కూడా ఉండదు, వీళ్ళు 120 రూపీస్ తీసుకుంటున్నారు. అది మాత్రము కరెక్ట్ కాదు. సో ఏంటంటే ఇక్కడ ఏంటంటే అందరూ కూడా డబ్బులు సంపాదించడం నేర్చారు. మొత్తం మన ఆంధ్రప్రదేశ్ మరీ ఘోరంగా ఉన్నది. అంటే వీళ్ళందరూ కూడా ఎవడైనా బిజినెస్ ఏనండి, తప్పుగా అర్థం చేసుకోండి, బిజినెస్ కాబట్టి. కానీ కొంచెం కన్స్ట్రక్షన్ తగ్గిస్తే బాగుంటుంది. ఎందుకంటే చాలా క్రౌడ్ అండి, చాలామంది కొన్ని వేల మంది వస్తున్నారు. ఒకసారి లెక్క పెట్టండి ఎంత ఉంటుంది. 120 రూపీస్ 1 పర్సన్స్కి
చిన్నపిల్లలకి 90 రూపీస్ అంటే తగ్గిస్తే బాగుంటుంది. ఎందుకంటే 1 కిలోమీటర్కి ఒక 500 మీటర్లు ఉంటే ఉంటుంది అని గురించి 120 రూపీస్ తీసుకుంటాను. కానీ ఆ లోపలికి వెళ్ళినా ఆ లోపల ఏమీ లేదు. అంటే పిల్లలకైతే ఎంజాయ్ చేయొచ్చును. సో ఏంటంటే లోపలైతే నాకు తెలిసి ఏంటి అట్రాక్షన్కి ఏం లేదు. ఆ బోట్లకు కూడా నెక్స్ట్ అక్కడ బోటింగ్ ఉన్నది అని కూడా 600 తీసుకుంటున్నారు. జస్ట్ ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ అతను తిప్పుతాడు అనమాట బోట్లన్నీ. వాటి గురించి అంత అది కూడా అండి తిప్పుతుంటే చూడండి ఆ బోటింగ్. కానీ వీళ్ళు సేఫ్టీ అయితే ఇంత లేదండి. సేఫ్టీ పాటిస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఒక స్టీమర్లో ఒక పడవలోట 30కి అబవ్ ఎక్కిస్తున్నారు. ఒక్కడే ప్రొటెక్షన్ ఉంటుంది. చూడండి ఎంతమంది ఉన్నారు, 20-30 మెంబర్స్ ఉంటారండి మినిమం. వీళ్ళందరికీ ఒక్కడే లైఫ్ సేవింగ్ మ్యాన్ ఉన్నారు. కనీసం ఒక 5-6 మెంబర్స్ అనే ఉంటే బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మనమైతే వాళ్ళకి సేవ్ చేయొచ్చునట. ఇదండి భవానీ హైలాండ్ అంటారు. ఎవరైనా ఈ వీడియో నచ్చినుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక్కడ చిన్నపిల్లలకి ఆడుకోవడానికి అన్ని విధాలా కూడాను ఇవేనండి. ఈ పార్క్ ఈ ఐలాండ్కి మొత్తం ఇక్కడేనండి. మామూలుగా చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఇట్లాంటివన్నీ ఉన్నాయి. ఇంకా ఈయనకి తప్పించి మరి ఇక్కడ ఏమీ లేవు. నెక్స్ట్ నేను లాస్ట్లో చూపిస్తాను. ఇక్కడ మనము స్టే చేయాలంటే ఇల్లు కూడా ఉన్నాయి. అవేనండి ఇవన్నీ కూడా మళ్ళీ మేము ఇది కూడా అండి ఎక్కి మళ్ళీ రిటర్న్ కూడా మేము అయిపోతున్నాము. ఇది అంటే 1 hour 2 hours అలాగా. నేనేంటంటే ఎప్పుడు రాలేదు. సో అంటే ఇక్కడ చాలాసార్లు వచ్చాము. సో అంటే నేను నీటిని అంత లోపలికి వెళ్ళలేదు. నేను చాలామంది మేము ఎన్డీఆర్లో పనిచేస్తున్నాము. చాలామంది వస్తుంటారండి విఐపీలు. ఇలా అలాంటప్పుడు మా బోట్ల మీద మేము తెచ్చి ఇక్కడ పెట్టేసి వాళ్ళకి విడిచిపెట్టేసి మళ్ళీ నీటిలోనే ఉండేవాళ్ళము. నేనైతే లోపలికి వెళ్ళి ఇప్పుడు ఏం చూడలేదు. ఈసారి ఫస్ట్ టైం నేను చూశాను. సో అంటే అంతగా ఏం లేదు. ఇక్కడ డెవలప్మెంట్ మన ప్రభుత్వం చేస్తే చాలా బాగుంటుంది. లోపల అంత మంచి టూరిజం లాగా అవుతుంది అనమాట. అంటే నా అభిప్రాయము. ఎవరో ఇది తప్పుగా అర్థం చేసుకోకండి. టూరిజం చేయాలంటే ఇంత డబ్బులు వస్తున్నాయి కాబట్టి మనము డెవలప్మెంట్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇది ఒక టూరిజంగా మన ఎక్కువ ఆదాయం కూడా వస్తుంది అనమాట. లోపల అంత ఏం సదుపాయం కూడా ఏమీ లేదు. ఇది ఎవరైనా అక్కడ ఉన్న సంస్థ కానీ ఇది సంస్థ అంటారు అలాంటి వాళ్ళు అయితే డెవలప్మెంట్ చేస్తే చాలా బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ, ధన్యవాదాలు.